ప్రతి సమస్యని డాక్యుమెంట్ చేయించండి, ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి ప్రతిగా. నేను 10 మందితో మాట్లాడాను సార్, పడవల్లో సరుకు దించుతుంటే మాట్లాడాను సార్. మీకేం కావాలంటే అందరూ ఏకకంఠంతో ముఖ్యమంత్రితో చెప్తున్నది ఏంటంటే 2000 ఇళ్ళు పోయినాయి అంటే. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు కిరణ్ టీవీని చూస్తారా, కిరణ్ టీవీలో నేను చేసే విశ్లేషణలు చూస్తారా అనే స్థాయి నుంచి ఎస్ ఆయన చూస్తున్నారు అనేది మనకి ఇటీవల కాలంలో ప్రూవ్ అయింది. అదే సమయంలో అక్కడి నుంచి మళ్ళీ మన ఛానల్లో ప్రసారమైన వీడియోలు కొన్ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి వాళ్లను నా దగ్గర తీసుకురండి, నేను మాట్లాడాలి అని ఆయన కబురు పెట్టారు. వాస్తవానికి మీ అందరికీ తెలిసిందే, నేను కొంత సిక్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నం చేసి హైదరాబాద్ వెళ్ళాను కూడా. వెళ్ళి మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి కబురు వచ్చింది. వెంటనే వాళ్ళందరినీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చూసి ఇంప్రెస్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించడానికి మళ్ళీ వెంటనే వచ్చేసాను. పిఠాపురం వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళని ఉగాది రోజు వాళ్ళని కలిపాను. అదే సమయంలో నా ఛానల్తో పాటుగా మిత్రులు హర్ష గుంటుపల్లి, అలాగే TV24 ఛానల్ హరీష్, వీళ్ళ దాంట్లో కూడా ప్రసారమైన కొన్ని మంచి ప్యూర్ సోల్ అంటారు కదా, ఒక నిజాయితీతో కూడిన హృదయంతో మాట్లాడిన వ్యక్తులు ఉంటారు కదా, స్వచ్ఛమైన ప్రేమతో పవన్ కళ్యాణ్ మీద, అలాంటి వాళ్లను పవన్ కళ్యాణ్ చూసి కొంతమంది మాట్లాడిన దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక 5గురిని తీసుకెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారితో ఉగాది రోజు చిన్న చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళందరితోటి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సహజంగా వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, అందరూ రాజకీయ నాయకులు వస్తే మాకు ఓటేయండి, మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పడతాయి, మేం చేస్తే మీ ఊర్లో ఓట్లు మాకేస్తారు, ఇలాగే అడుగుతారన్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు మీ ఊర్లో సమస్యలు అంటే చెప్పండి, అవి పరిష్కరిస్తామని చెప్తున్నారు. గెలిచినా గెలవకపోయినా మీ ఊర్లో సమస్యలు పరిష్కరించడమే బాధ్యత అని చెప్పారు ఆయన. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది మేము ఆశ్చర్యపోతున్నాం అనేది వాళ్ళు నాతో చెప్పిన మాటలు. సో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా మళ్ళీ మీకు ప్రత్యేకంగా వస్తాయి. నా బాక్స్లో, నా పక్కనున్న బాక్స్లో మీకు పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసినప్పుడు దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు, అందులో నన్ను కూడా మీరు చూడొచ్చు. సో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరికి సంబంధించి ఎవరు ఎలా మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేది నేను ఆయనకి పరిచయం చేయడం జరిగింది. ముఖ్యంగా కిరణ్ టీవీలో ఒకతను శీలం అప్పారావు అని ఒకతను దళిత వ్యక్తి, అతను దళిత కాలనీలో నివసిస్తూ ఉంటాడు. అతను పవన్ కళ్యాణ్ కోసం ఎంత దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఆయన ప్రేమను చూసి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుని మాట్లాడడం జరిగింది. సో మీ ఊరిలో సమస్యలు ఏంటి అప్పారావు, ఎట్లా దళిత కాలనీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని అడిగారు. అలాగే మత్స్యకారులను చూసి కూడా ఆయన మత్స్యకారుల సమస్యలు ఏంటి అని అడగటం జరిగింది. అట్లానే రెల్లి కాలనీల అభివృద్ధి చెందాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా ఆయన వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. అలాగే ముఖ్యంగా మత్స్యకారులు చెప్పిన సమస్యలు ఏంటంటే, సముద్ర కోతకు వాళ్ళ గ్రామాలు బలైపోతున్నాయి, కోతకు గురైపోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా ఇళ్ళు పోయినాయి. చివరికి ఉప్పెన సినిమాలో ఉన్న ఆ ఇల్లు కూడా సముద్రపు కోత కారణంగా ఇప్పటికి పోయింది అని చెప్పారు. అంత వేగంగా సముద్ర కోతకు గురవుతున్నాయని చెప్పారు. అయితే దీనికి ఏ సమస్యకు పరిష్కారం ఎట్లా చేయాలి అన్నప్పుడు ఆయన ఆలోచించారు. గతంలో ఉద్దానంలో ఆయనకి ఎటువంటి పదవి లేనప్పుడే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇవాళ కూడా ఆయన ఆలోచన ఏం చేశారంటే, ఇది సముద్రపు కోతకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి ఇది ఒక్కటే కాదు, బహుశా దేశంలోనూ ప్రపంచంలోనూ ఇలాంటివి ఉంటాయి. వాటన్నిటిని ఎట్లా వీటికి పరిష్కార మార్గం చూపారు అనేది ఒకసారి అధ్యయనం చేయమని ఆయన సిబ్బంది, పర్సనల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు సూచించారు. దీని మీద అధ్యయనం చేయండి, అధ్యయనంలో నుంచి వచ్చినవి తీసుకొని దీనికి ఒక మంచి పరిష్కారం చూపుదాం. రేపు పొద్దున గెలిచిన తర్వాత రాబోయే సంవత్సరం రోజుల్లో, అంటే 2 నెలల తర్వాతనే ఈ పని అయితే ప్రారంభం అయిపోవాలి. 1 ఇయర్ లోపు మొత్తం దీనికి పరిష్కారం దొరకాలి. ఖచ్చితంగా ఈ కాలనీలన్నిటికీ నేను బాధ్యుడిగా ఉంటాను. అలాగే రెల్లి కాలనీ అభివృద్ధికి సంబంధించి కూడా ఒక మంచి ప్రణాళిక తయారు చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. దాన్ని యుద్ధ ప్రాతిపాదికన చేయాలి. రాజేంద్ర సింగ్ బాబు, ప్రొఫెసర్ సోని అని ఉంటారు ఢిల్లీ యూనివర్సిటీలో, వాళ్ళని పిలిచి చెప్తే వాళ్ళంటి వాళ్ళని ఢిల్లీ నుంచి పిలిపిద్దాం మనుషులు. అధ్యయనం చేయించిన తర్వాత కరెక్ట్గా మనం అధ్యయనం 1 నెల 2 నెలలు చేయించి 3వ నెలలో 4వ నెలల నుంచి ఇంకా పరిష్కారం మొదలు పెట్టాలి. లెస్ దెన్ 1 ఇయర్ ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోతకు గురవుతుంది చేస్తాం.
లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరంకి లోపు దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోను. రాగానే 1, 2, 3 నెలలు రాగానే ఫస్ట్ అపాయింట్ ఇప్పుడే కనుక్కుంటా ఉంటాను. మీరేం చేస్తారంటే అసలు దీనికి సంబంధించిన అసలు ఎవరెవరు పరిష్కార మార్గాలు ఎత్తుకుతారు, ఏ డిపార్ట్మెంట్స్ అనేది దాని మీద ఫస్ట్ ఒక అధ్యయనం చేయండి. వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ అందరికి పంపించండి, చాలామంది ఉంటాయి ఇక్కడ. ఇది మీరు బలంగా చెప్పేసేయండి, పరిష్కార మార్గం కనుక్కుంటాం, పర్సనల్ ఏం చేస్తాం. సో ఓవరాల్గా ఒక పిఠాపురం ఆయన ఈ యొక్క సినిమాను గుర్తు చేసుకున్నారు. ఏం సినిమా అది? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి సినిమా రుద్రవీణ సినిమాలో ఎలాగైతే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఒక మోడల్ గ్రామంగా చిరంజీవి గారు అందులో తీర్చిదిద్దుతారు. అది అన్నా హజారే స్టోరీ. ఆ స్టోరీలు స్ఫూర్తిగా తీసుకుని ఆ సినిమా తీశారు. అలాగా నేను ఒక పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకొని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పం ఆయన చేసుకున్నారు. వాళ్ళందరి మధ్య చెప్పారు. ఓట్ల గురించి కానీ ఇంకా వేరే అంశాల గురించి కానీ కులాల గురించి ప్రస్తావన లేదు, ఓట్ల గురించి ప్రస్తావన లేదు, నాకు ఓటేయమని చెప్పి అడగడం లేదు. కేవలం ఆయన చేసింది ఏంటంటే మీ సమస్యలు చెప్పండి, నేను పరిష్కరిస్తాను అని చెప్పి వాళ్ళకంత భరోసా ఇచ్చారు. వాళ్ళందరూ ప్యూర్ స్వలం, నిజంగా అమాయకంగా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోటి రేపు పొద్దున వాళ్ళకు 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా కూడా బహుశా పవన్ కళ్యాణ్కి తప్ప వేరే వాళ్ళకు ఓటేయరు. వాళ్ళు అంతలా వాళ్ళు పవన్ కళ్యాణ్తో ఇంప్రెస్ అయ్యారు. సో ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నేను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక్కసారి వినండి. ఇది నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను, అది మర్చిపోగలను. ఒక్కటి సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా చేయగలను, నేను అదే నమ్ముతాను. ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెడుతుంది దాని మీద మనస్ఫూర్తి. అంటే ఇప్పుడు ప్రతి మన పేటల్లో ఉండేవాళ్ళు కానీ, మన మత్స్యకారులు కానీ, మన రిలీ కాస్ట్ దీనికి కానీ ఏదైనా సరే ప్రతిదీ ఒక దీన్ని ప్రాతిపాదిక పెడతాం. ప్రతి చోట ఇదే ఈ మోడల్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. రేపు పొద్దున మీరు పిఠాపురంలో చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు? ఆ ప్రశ్న అందరికీ తీసుకుందాం. ఎందుకంటే నేను ఎలక్షన్లకి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ. నేను మనుషులను పంపిస్తాను, నేను తిరుగుతాను. 54 గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను. అది నేను మనస్ఫూర్తిగా చప్పట్లు కానీ కాదు, నేను మనస్ఫూర్తిగా అది చేయాలని నిర్ణయించుకొని వచ్చింది కాదు. నేనేంటంటే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను, మీకు ఇష్టం మనస్ఫూర్తిగా. మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి 10 ఇంతలు ప్రేమ చూపిస్తాను.